నాగమల్లేశ్వరి గారు, నిన్నటి కార్యక్రమం గురించి చెప్పండి. నిన్న మొత్తం కార్యక్రమం వెంట ఉన్నారు కదా మీరు. ఎలా జరిగింది? ప్రజల రియాక్షన్ ఎలా కనిపించింది? ఎందుకంటే ఆ స్పందన చూసైనా ఏమన్నా మార్పు వస్తుందా అని చిన్న ఆశాజీవిని అని చెప్పాను కదా, అందుకంటున్నా. సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్తే అండి. నిజంగా నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు సార్. నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది కోర్ వైఎస్ఆర్సీపీ కానీ జగన్ గారి అభిమానులు కానీ నిజంగా ఆయన కోసం వచ్చినటువంటి ఎవరైతే కార్యకర్తలు అందరూ సార్, నిజంగా లిటరల్లీ అసలు మరి ఇంకా ఈ అభిమానం ఇంకా జగన్ అన్నకే అంకితం సార్. నాకైతే పర్సనల్గా నేను కల్లారా చూశాను కాబట్టి నేను ఇంత ఎగ్జైట్ అవుతున్నా యాక్చువల్గా చెప్పాలి అని అంటే. కానీ నిన్న ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు అంటే, కాలేజ్ లేదన్నారు, జీవో లేదన్నారు, కానీ ఆ కాలేజ్ చుట్టూ 2000 మంది పోలీసులను ఎందుకు పెట్టారు సార్? నాకు తెలియక అడుగుతాను. అదే విధంగా కాలేజ్ కి ముందు ఒక కంచె వేశారు, ఐరన్ కంచె. ఎందుకు? ఆ కాలేజీలోకి ఎంటర్ అవ్వకూడదని. అసలు కాలేజీ లేనప్పుడు, జీవోనే లేనప్పుడు ఎందుకు మీరు కంచెలు ఎందుకు వేయాలి, పోలీసులను ఎందుకు పెట్టాలి? ఇంకా హైలైట్ ఏంటంటే, అక్కడి నుంచి ఎక్కడంటే మన పెందుర్తి నుంచి స్టార్ట్ అయ్యి లైన్ ఇచ్చారు కదా మనకి, వేపకొండ నుంచి పెందుర్తి నుంచి హైవే ఎక్కి మళ్ళీ మనం నర్సీపట్నం వే వచ్చేంత అడుగడుగున అంటే మీరు ఇంత భయపడేదానికి అసలు కాలేజే లేదన్నప్పుడు ఎందుకు సవాల్ ఇసిరారు? అసలు సవాల్ ఇసినటువంటి వ్యక్తి మరి పారిపోయాడంట. మరి లేరు ఆయన వచ్చిండుంటే జగనన్న వరకు కూడా అవసరం లేదు సార్. అక్కడ వచ్చినటువంటి జనాభా ఆయనకి సమాధానం చెప్పేవాళ్ళు, ఇవాళ అక్కడ కాలేజ్ ఉందా లేదా అనేది. అదేవిధంగా ఎవరైతే మినిస్టర్ సత్యకుమార్ గారు ముందు రోజు ఆయన పెళ్లికి వచ్చారు, ఒక మ్యారేజ్కి వచ్చారు. ఎక్కడ మరి ఆ మ్యారేజ్కి వచ్చినప్పుడు ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి చేయి పట్టుకొని తీసుకెళ్లి చూపించేవాళ్ళు కదా. మీరెందుకు పారిపోయారు? ఈయనెందుకు పారిపోయారు? హోంమంత్రి పాపం బీపీఆ లేకపోతే ఇంకోటా అని కామెడీ చేసింది కదా. మరి ఆడికి వచ్చినుంటే ఆవిడికి తెలిసిండేది అసలు కాలేజ్ ఉండేదా లేదా, లేదంటే మనం బీపీలు చెక్ చేసుకోవాలా లేదా అనేది. ఎంత నిసిగ్గుగా సార్. ఇవాళ మీరు ఒక మాట చెప్పారు, అది వాస్తవం. ఏంటి అని అంటే, నర్సీపట్నంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైనా ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? కేజీహెచ్ వరకు రావాలి. అదే నర్సీపట్నంలో కాలేజ్ ఉంటే కేజీహెచ్ వరకు రావాల్సిన అవసరం లేదు. ఇన్ ద సేమ్ టైం పార్వతీపురంలో కాలేజ్ హాస్పిటల్ ఉంటే వాళ్ళు వచ్చి కేజీహెచ్ వరకు రావాల్సిన అవసరం లేదు. అంటే మీరు కంపేర్ చేసుకోండి, అక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది, వీళ్ళు ఎంతమందితో ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు అని అనేది ఒకసారి గమనించాల్సినటువంటి విషయం. ఎందుకనంటే మరి ఇంకా అక్కడ ఏమన్నా ప్రైవేట్ హాస్పిటళ్ళు వీళ్ళు బినామీలు ఉన్నారో, లేకపోతే వీళ్ళకి దోచిపెట్టే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో, అందుకనే వాళ్ళకి ఈ గవర్నమెంట్ కళాశాల కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కట్టడం ఇష్టం లేదేమో, బట్ అందుకని వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమేమో అని నాకు నిన్న లైవ్ గా వెళ్ళినప్పుడు నాకు అనిపించినటువంటి థింగ్ సార్. నిజంగా మళ్ళీ ఇవాళ చూసాను నేను కొన్ని ప్రెస్ మీట్లు ఏమంటున్నారంటే జనాలే లేరట. మీరు ఒకసారి ఆ ఏబిఎన్ ఛానల్ కి సంబంధించిన ఇవాళ వాళ్ళ హెడ్లైన్స్ చూస్తే ఎంత నిసిగ్గుగా జనాలు వచ్చారు, పోలీసుల మాట వినట్లేదు, పోలీసు కంట్రోల్ చేసినా వినట్లేదు, పోలీసుల మీద దురుసుగా బిహేవ్ చేశారు అని చెప్పి జనసంద్రంతో ఉన్నటువంటి ఫోటోలన్నీ నిన్న ఏబిఎన్ ఛానల్లో వేసి చూపించారు. ఇవాళ పొద్దున్న లేస్తే జనాలే లేరు, అట్టర్ ఫ్లాప్ షో అని చెప్పుకొని మీకు అర్థం కావట్లేదు. అక్కడ అంత జనాన్ని ఏబిఎన్ ఛానల్ ముందుగా లైవ్ ఇచ్చి చూపించడం వల్ల కొందరికి ఆగ్రహం వచ్చుంటుంది. కరకట్టలో ఇంట్లో కొన్ని టీవీలు బగులుంటాయి, సోఫాలు బగులుంటాయి, ఇలాంటి దృశ్యాలు ఎందుకు వేస్తారని అనుంటారు. అందుకే పొద్దున కల్లా జనం లేరని మళ్ళీ మార్చేశారు సార్. కరకట్ట కొంపలలోనే కాదు సార్ స్క్రీన్లు పగలడం, అన్ని ఏరియాల్లో పగిలే. పాపం వీళ్ళు రాష్ట్రం దాటి దేశాలు దాటి పక్కన మరి అయ్యన్ పత్రు గారు ఎక్కడికి వెళ్ళిపోయారో మరి నాకు తెలియదు, కానీ ఎవరో అన్నారు దుబాయ్ ఎక్కడికో వెళ్ళిపోయారంట పాపం ఆయన భయపడి. నిజంగా ఆ రోజు నిన్న గాని అక్కడ ఉంటే వీళ్ళు అరిచే గర్జనకే గుండెపోటు వచ్చేది ఆయనకి.
అంత ఘోరాతి ఘోరంగా జనాలు అక్కడికి వచ్చారు. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఇంకా పచ్చి బూతులు తిట్టారంట అయ్యన పత్రికని. ఒరే నువ్వు ఉండకుండా ఉండే వ్యక్తివి, ఏదో రామకృష్ణ అనుకొని పెద్దోడివి అలా ఉండక నువ్వు ఛాలెంజ్ ఇసరడమేలా, అనవసరంగా ఆ ఛాలెంజ్ ఆయన సీరియస్ గా తీసుకోవడమేలా, ఇవాళ ఇంత రచ్చ చేయడానికి పోలీసుల్ని తిట్టించడానికి కారణం ఎవరు సార్? అయ్యన పాత్రుడు గారే. నిజంగా ఒక రకంగా అయ్యన పాత్రుడు గారికి మనం కృతజ్ఞతలు తెలపాలి. ఆయన ఛాలెంజ్ ఇస్తున్నారు కాబట్టి మనం వచ్చాము. నిజంగా జనాలకి తెలిసింది అసలు కాలేజ్ ఉందా లేదా, హాస్పిటల్ ఉందా లేదా. ఆ సీమారాజు అన్న వ్యక్తి కూడా ముందు రోజు వచ్చి ఎక్కడో లాస్ట్ మూలలో, అది మరి కాలేజీకి కట్టే బాత్రూంలో ఏమో నాకు తెలియదు కానీ ఆ చిన్నవి ఏవైతే ఇనుపరాట్లవి ఏవో చిన్నది చూపించి ఏడుంది కాలేజీ అని మాట్లాడుతున్నాడు. ఆ ముందంతా మరి కాలేజీ లేనప్పుడు ఆ కాలేజీ చుట్టూ ఎందుకు కంచెలేశారు? ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ సార్, 3 ఫ్లోర్స్ ఉన్నాయి. 3 ఫ్లోర్స్ నిండా పోలీసులు సార్. తర్వాత పైన అంతా ఏమంటారు వాటిని ఏదో ఏమంటారు నాకు గుర్తు రావట్లేదు, పైన జూమ్ అంతా వేసుకుంటూ ఎక్కడ ఏమేం జరుగుతుంది ఏంటి, అసలు ఎలాగ జనాలు ఎక్కడి నుంచి ఉన్నారు ఏంటి పరిస్థితులు, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది సార్? ఒకటి నేను ఏమంటున్నాను అనంటే, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినట్టు లెక్క ప్రకారమే చూస్తేనే 65,000 అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? రాలేదు అని అంటున్నారు. జీవో మళ్ళీ ఇప్పుడేమో మీరు స్టేట్ ఇచ్చుకున్న జీవో అని అంటున్నారు. అక్కడ అంత డబ్బులు హెచ్చించి చేయలేదు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడేమో మీరు చక్కగా కట్టలేదు, డబ్బులు మీరు హెచ్చించలేదు అని మాట్లాడుతున్నారు. మీరు చెయ్యండి పోనీ, మీరు అన్నట్టుగానే 5,000 కోట్లు హెచ్చిస్తే. నాగమల్లేశ్వరి గారు, మీ అంచనా ప్రకారం నిన్న ఎంత మంది వచ్చుంటారు నర్సీపట్నం టూర్ కి, పర్యటనకి? సార్ ఫర్ మై నాలెడ్జ్ నేను చూసిన కళ్ళతోటి నాకు తెలిసిన లెక్క ప్రకారమే 1,00,000 మంది ఉన్నారు సార్. లిటరల్లీ అసలు ఆ వాననక ఎండనక, అఫ్ కోర్స్ మేము కూడా తడిచామనుకోండి అది వేరే విషయం. అందులో నాకు ఎస్పెషల్లీ నేనైతే నాకు గూస్ బంప్స్ వచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి, ఎందుకంటే ఈ వ్యక్తి కోసం చెప్పాలని, ఒక అందుడు సార్, బ్లైండ్ పర్సన్, అబ్బాయి పేరు రాజాబాబు. అతను ఎంత ఫోర్స్గా వస్తున్నాడంటే మమ్మల్ని ఎక్కడక్కడ అన్ని చోట్ల ఆపేసి జామర్స్ పెట్టారు సార్. ఎంత చిల్లర థింగ్ అంటే జామర్స్ పెట్టారు. మా ఫోన్లు లేవు, లేకపోతే మేము ఇంకా బయట గట్టిగా చాలా వీడియోస్ ఇచ్చేవాళ్ళం అసలు పరిస్థితి ఏంటి అని అనేది. అతను ఎంత సిన్సియర్ గా అక్కడి నుంచి వస్తున్నారనంటే అతని చుట్టూ పాపం ఒక 50 మంది పోలీసులు ఉన్నారు. ఆ బ్రదర్ కి తెలియలా. నేను నిజంగా అక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత అడిగాను, ఎందుకు బ్రదర్ మీకు కళ్ళు లేవు, ఎలాగొచ్చేస్తున్నారు మీరు? వాళ్ళ అమ్మాయి అనుకుంది ఆగురా అంటున్నా కూడా వినట్లా. ఒక్క మాట చెప్పాడు సార్, నాకైతే లిటరల్లీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినటువంటి థింగ్, ఆ మూమెంట్. ఎందుకు వచ్చారంటే నేను జగనన్న కోసం వచ్చానక్క అంటున్నాడు. అరే నీకు కనిపించడు కదరా జగనన్న అంటే, దిగగానే జగనన్న స్పర్శ నాకు తెలుస్తుంది అక్క అన్నాడు సార్. నాకైతే అసలు ఏందో ఈ ప్రేమ ఏందో, ఈ అభిమానం ఏందో, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టవంతుడు సార్, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. అట్లాంటి అన్నని అదే రూట్ లో వచ్చినప్పుడు పిల్లలు కూడా సార్, స్కూల్ పిల్లలు కూడా ఒక వీడియో నేను చూశాను. నాకైతే ఏమనిపించిందంటే, అన్న ఈ 5 ఏళ్ళు మా భవిష్యత్ ఇంతేనా, ఇంక ఈ 5 ఏళ్ళు మా చదువులు ఇంతేనా, ఏమంటే తినడానికి మంచి ఫుడ్ లేదు, చదివించడానికి మంచి చదువు లేదు, ఈవెన్ బాత్రూమ్ల దగ్గర నుంచి అన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ చూడండి సార్, నిజంగా ఇక్కడ మన కేజీహెచ్ లో 47 మంది పిల్లలు ఎందుకు వచ్చారు సార్? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక బిడ్డ చచ్చిపోవడం చూసామా సార్? అది కూడా హెల్త్ ఇష్యూస్ రావడమో లేకపోతే ఫుడ్ పాయిజన్ అవడమో, ఒక్క బిడ్డను చచ్చిపోయిన సిచ్యువేషన్ ని ఓపెన్ ఛాలెంజ్ సార్ నేను చూపించమనండి. ఇవాళ ఎందుకు బాధ అంటే, మనమందరం నేనైతే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి అమ్మాయిని సార్. ఇవాళ రాజకీయానికి సంబంధం లేదు సార్. నేను ఒక మహిళగా, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి ఒక ఆడబిడ్డగా, నేను ఒక దళిత బిడ్డగా ఎందుకు చెప్తున్నానంటే, విద్య అనేది చాలా మందికి డబ్బున్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అది అందని ద్రాక్షవల్లిగా ఉండేది. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఫీ రియంబర్స్మెంట్ వల్ల ఎంతో మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ బిడ్డలంతా పై చదువులు చదువుకున్నారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చినటువంటి ఆలోచన ప్రకారం ఎంతో మంది బిడ్డలు సార్, అసలు ఏం సార్ చెప్పకూడదు కానీ ఒక గవర్నమెంట్ స్కూల్ బిడ్డలు ఐక్యరాజ్య సమితికి నడవడం ఏంటి నాకు తెలిసి నా టైంలో లేదు సార్. దాని తర్వాత చాలా మంది వచ్చినటువంటి బిడ్డల టైంలో కూడా లేదు. ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఏంటంటే, ఈ చదువులంతా దూరంగా పెట్టాలి, ఈ విద్యనంతా దూరం చేయాలి,
మెడికల్ విద్యనంతా దూరం చేయాలి. నేనైతే కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే సార్, ఇమీడియట్ గా మీరు ఇవ్వాల్సినటువంటి మీ దగ్గర ఎన్నో ఇప్పటికే 2,20,000 కోట్లు అప్పు చేశారు కాబట్టి ఆ అప్పులో ఇంకొక అదనపు అప్పు అనుకొని 5,000 కోట్లు హెచ్చించి 10 మెడికల్ కాలేజీల్ని మీరు ఏదైతే నిర్మాణం చేకూర్చితే డెఫినెట్ గా ఎంతో మంది విద్యకి మీరు బిడ్డలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు.